హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను బ్రౌన్ రైస్తో చేసిన దోశలు బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నాను అనమాట. వాటి కోసం ఒకరోజు ముందే ముడి బియ్యం 2 గ్లాసులు తీసుకొని, హాఫ్ గ్లాస్ మినప్పప్పు, హాఫ్ గ్లాస్ శనగపప్పు తీసుకున్న, కొద్దిగా మెంతులు తీసుకొని మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ మనం మిక్సీ పట్టే వరకు మంచిగా నానిపోతాయి అనమాట. ఇంకా ఇవి మిక్సీ పట్టుకుంటా మనం ఒక 15 మినిట్స్ ముందు అటుకులు కూడా నానబెట్టుకుంటా నేను. ఆ అటుకులు వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పెడితే ఆ 15 మినిట్స్లో మంచిగా నానిపోతాయి అనమాట. ఇంకా బియ్యము, అటుకులు, ఈ పప్పులన్నీ కలిపేసి మిక్సీ పట్టుకొని ఆ రోజు నైట్ అలానే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేసుకున్నాను అనమాట. ఇంకా ఈ దోశలు వైట్ రైస్తో చేసుకున్న దోశలాగానే బాగుంటాయి. ఇంకా ముడి బియ్యం కాబట్టి ఇంకా హెల్తీ కూడా అనమాట. అలాగే వీటిలోకి ఒక ఆమ్లెట్ వేసుకొని పల్లీ చట్నీ చేసుకొని ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసేసా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.